అవుతుందా కాదా, ఉంటుందా ఉండదా అని మాట్లాడుకున్న మీటింగ్ అయితే ఇవాళ ఇందుల్లా. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక తొలిసూరి మీటింగ్ ఇదేనుల్లా. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ముచ్చటేనుల్లా. ఇప్పుడు చెప్పబోయేది మరిగా మీటింగ్లో ఏమేం మాట్లాడుకున్నారు, ఎట్లెట్లయింది మీటింగ్ అనేది పురా గరుచుకోవాలి కదా. నడువురి మరి. ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొన్ని కండిషన్ల నడుమ 3:30 గంటల సేపు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయిందుల్లా. ఎటూగాని యాళ్లల వడి రైతన్న కంట్ల కన్నీరు మిగిల్చింది కదా చెడగొట్టు వాన. చేతికచ్చిన పంట కండ్ల ముంగట తడిసి పాడయ్య గదా అని రైతులు బాధపడుతున్నారు తెలంగాణలో. అయితే తడిసిన ధాన్యాన్ని కూడా కొనల్నని అధికారులకు ఆర్డర్లు పాస్ చేసిండు సీఎం రేవంత్ అన్న. ఇక జూన్ 2వ తారీఖు అత్తే రాష్ట్రం వచ్చి 10 ఏండ్లైతాంది కదా. రాష్ట్ర ఆవిర్భావం కార్యాన్ని ఎంత ధూమ్ ధామ్ చెయ్యాలే అని కూడా మాట్లాడుకున్నారట. ఇక జూన్లనే బడులు షాల్ చేసే ముచ్చట మీద కూడా మాట్లాడుకున్నారట. తడిచిన ధాన్యాన్ని ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. స్కూల్స్ ఓపెన్ చేసే టైం దగ్గరకు వచ్చింది. అది జూన్ 12th నాడు ఉంది. ఈ రాబోయే 25 రోజులు నెల రోజుల్లోపు ఈ స్కూల్స్ అన్నీ కూడా మోడర్న్ స్కూల్ లాగా తీర్చిదిద్ది మంచి విద్యకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అయితే రాష్ట్ర విభజన అప్పుడు విభజన హామీలు ఏమున్నాయి, మనకేం రావాలే, వాళ్ళకేం పోవాలే అనే దాని మీద మాట్లాడుకుందాం అనుకుంటే ఎలక్షన్ ఆఫీసర్లు పర్మిషన్ ఇయ్యలే. క్యాబినెట్ మీటింగ్ ల విభజన హామీల గురించి, రుణమాఫీ గురించి అసలే మాట్లాడుకోవద్దని ముందుగానే షరతు పెట్టిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు. గందుకే వాటి మీద మాట్లాడుకోలేదట. ఒకవేళ పర్మిషన్ ఇచ్చుంటే రుణమాఫీ కోసం కార్పొరేషన్ పెట్టేది ఉండేనట. ఇక గియాలనే కాకుండా జూన్ 6 తర్వాత మళ్ళొక పరి క్యాబినెట్ మీటింగ్ ఉంటదట. ఇక గప్పుడు అన్నిటి మీద మాట్లాడుకుంటారు కావచ్చు.